శౌర్య బాబు బాబు శౌర్య మీ దగ్గర ఉండాలి కదా. పోతురాజు ఆశీర్వదిస్తానంటే ఇచ్చాను. ఒక్క క్షణంలో కనిపించడం లేదు. కన్నయ్య ఆగమ్మా. అమ్మా, మొక్కు తెరచడం మధ్యలో ఆపకూడదు. ఆపితే అరిష్టం. కళ్యాణి, నువ్వు భయపడకు. కన్నయ్యని ఎలాగైనా తీసుకొస్తాను. నన్ను నమ్ము. వస్తే బాబుతోనే వస్తాను. ప్రాణం పోయినా సరే నా కన్నయ్య దొరికే వరకు ఆపను ఆఫీసర్. దరిద్రం వదిలింది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది నాకు. నేనే మొక్కు తీర్చకుండానే అమ్మవారు నా కోరిక తీర్చింది. బాబునివ్వు. 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 సిద్ధు, బాబునిచ్చేయ్. 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 ఇవ్వు. 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 సిద్ధు, 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 సిద్ధు. మోక్ష, 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 మోక్ష. కన్నయ్య 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 Sam. కన్నయ్య కన్నయ్య Sam. కన్నయ్య రా Sam. కన్నయ్య కన్నయ్య రా. కన్నయ్య 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 Sam, రా. Sam. కన్నయ్య 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 Sam, please. రా Sam. కన్నయ్య 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 కన్నయ్య
బాబు వదిలిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ వచ్చిందేంటి? కన్నయ్య, కళ్యాణి, కళ్యాణి కళ్యాణి, కళ్యాణి నిప్పుల మీద నడిచింది కదా, స్పృహ తప్పింది. సూర్య, కళ్యాణ్కి ఏమైంది? సూర్య 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 సూర్య, కళ్యాణ్కి ఏమైంది? ఏమండి? మోక్ష 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 మోక్ష. అనుపమా, కళ్యాణ్కి ఏమైంది? అమ్మవారి మొక్కు చెల్లించిందమ్మా. నిప్పుల గుండె మీద నడిచింది కదా, కళ్ళు తిరిగి పడిపోయింది. సూర్య, సౌర్య, సౌర్య, ఎక్కడికి? సౌర్య కళ్యాణిని అలా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? రేపటి నుంచి ఎక్కడికి వెళ్తున్నా నీకు చెప్పి వెళ్ళమని చెప్తానులే అనుపమా. నేనలా అనలేదు దమయంతి. కళ్యాణికి బాలేదు కదా అని. ఇప్పుడేమైందని? కాళ్ళకి 4 బొబ్బలయ్యాయి, దానికే నటించేస్తుంది. దమయంతి, 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 దమయంతి. నువ్వు మారవు. అసలు ఎవరి కోసమైనా ఏ రోజైనా ఏమైనా చేసావా నువ్వు? ఏనాడైనా నిప్పుల గుండెలో నడిచి మొక్కు చెల్లించావా? లేదు. నీ కొడుక్కి బాగుండకపోయినా అనుపమే మొక్కుకొని నిప్పుల గుండం ఎక్కేది. నువ్వు ఆవిడ దూరంలో ఉండేదానివి. అలాంటి నువ్వు అందరూ నీలానే ఉంటారు, నీలాగే నటిస్తారని అనుకుంటావు. తన కన్నబిడ్డ కాకపోయినా పసిబిడ్డ కోసం కళ్యాణి అలా చేస్తుంటే దాన్ని కూడా నాటకం అని అనాలని నీకెలా అనిపించింది? ఛీ! అనుపమ, నువ్వు వెళ్ళి వెన్నపూస దూది తీసుకురా. కళ్యాణి పాదాలకి రద్దాం. వెళ్ళు త్వరగా. అలాగేనమ్మా, బాబుని తీసుకో.
అమ్మా రండి. పద వెళదాం. ఆగండి 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 ఆగండి. ఎక్కడికి? నా మనవరాలి పాదాలకి వెన్న రాయటానికి. ఇక్కడ మీ మనవరాళ్ళు, మీకు కావలసిన వాళ్ళెవ్వరూ లేరు. నా కోడలు, నేను, నా కొడుకు, నా భర్త మాత్రమే ఉన్నాం. అయితే నీ కోడలికి నువ్వే రాయి. నా ఇంట్లో మీ పెత్తనవేంటి పర్వతినేని శివపార్వతి గారు? పార్వతి గారు, పార్వతి గారు, పార్వతి గారు. నా ఇంట్లో నాదే పెత్తనం. నా కోడలికి వెన్న పోసే రాస్తాను, గొడ్డు కారవే రాస్తాను, నా ఇష్టం. మీకెందుకు? 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 దమయంతి, నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళని చెయ్యనివ్వవు. ఇంత రాక్షసులా తయారయ్యావేంటి? దమయంతికి బెదిరించడాలు తెలియవు, చేసేదే చెప్తుంది. నా గురించి వాళ్ళకి బాగా తెలుసు. దమయంతి, నీకు దండం పెడతాను. వెన్నపూస రాసి వచ్చేస్తాం. కావాలంటే నువ్వే శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. సరే, ఒక పని చెయ్యండి. మీరిటు రావద్దు, కళ్యాణిని అటు పంపిస్తాను. వెన్నపూసలే రాసుకుంటారో, ప్రేమానురాగాలే పంచుకుంటారో పంచుకోండి. నిజంగా నీకు రుణపడి ఉంటాను దమయంతి. ఇంకా నేను చెప్పడం పూర్తవలేదు అనుపమా. ఒక్కసారి కళ్యాణి అటు వస్తే ఇంకా అటే ఉండిపోతుంది. ఇటు రాదు, ఇటు రాదు, ఇటు రాదు, ఇటు రాదు. ఈ ఇంటితో, ఈ ఇంట్లో మనుషులతో, అంటే శౌర్యతో సహా అందరితో కళ్యాణికున్న బంధం తెగిపోతుంది. దీనికి అంగీకారమైతే నా ఇంటికొచ్చి నా కోడల్ని, కాదు కాదు మీ కూతుర్ని తీసుకెళ్ళండి. ఏంటి, ఏం మాట్లాడరే? తీసుకెళ్ళండి. నువ్వు ఖచ్చితంగా నరకానికే పోతావు దమయంతి. బాధపడకు శివ, కళ్యాణికి ఏం కాదు. అమ్మవారి మొక్కు చెల్లించుకుంది కదా, ఆమె కళ్యాణ్ని జాగ్రత్తగా చూస్తుంది. అనుపమా, కళ్యాణి తన కోడలంటుంది కదా, వదిలేయి. ఆ ఇంటితో మనకే సంబంధం లేదంటుంది కదా. మరి అలాంటప్పుడు శౌర్య బిడ్డ మన దగ్గర ఎందుకు? దమయంతికే ఇచ్చే. శౌర్య వచ్చేదాకా తనే చూసుకుంటుంది. తీసుకో. నేనెందుకు తీసుకుంటాను? వీడు నా మనవడో కాదో ఎక్కడ తేలింది? నీ కూతురు నువ్వు కలిసి అడ్డుపడుతూనే వచ్చారుగా. DNA రిపోర్ట్స్ లో వీడు నా మనవడు అని తేలేదాకా నేను వాణ్ణి ముట్టుకోను. మీ దగ్గర పెట్టుకుంటారో ఎక్కడైనా పారేసొస్తారో మీ ఇష్టం. సార్, సిద్ధు సంపదలు చెక్ పోస్ట్ లో దొరికారా? లేదు సార్, బట్ అన్ని చెక్ పోస్టుల్లో మన వాళ్ళు గట్టిగానే తనిఖీ చేస్తున్నారు. ఓకే ఓకే సార్. సిద్ధు కన్ఫర్మ్ గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటాడు. అక్కడ నుండి పారిపోయేలోపే వాళ్ళని పట్టుకోవాలి. ఎక్కడికి రా సిద్ధు? ఇక్కడే ఉంటే శౌర్య చంపేస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి యముడ్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఉంటాడు. ఈ బుద్ధి నీకు ముందుండాలా. నీ అంతటా నువ్వు ఉండకుండా ఆ శౌర్య బిడ్డ కోసం పోతివి. వాడు ఇప్పుడు నీ ప్రాణం కోసం వస్తుండాడు. నేను చెప్పేది ఇప్పటికైనా ఎన్రా, ఇదే నీ పాలిటిక్స్ అని.
పద శ్యామ్, పద. శ్యామ్, పద. శౌర్య, ఆగు! ఏంటి? తప్పుకో, ఆగమంటుందా? అమ్మా! తప్పుకో.